హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే అటవీ శాఖలో ఉద్యోగాలు. ఎలాంటి పరీక్ష కూడా లేదు, జీతం 30,000, ఇల్లు అద్దు కూడా వాళ్ళే ఇస్తారు. సో ఫ్రెండ్స్, దీనికోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. సో దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా గాయ్స్, లెట్స్ గో ద వీడియో. అటవీ శాఖలో ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024. భారత్ అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII నుండి 8 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్, అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్ పోస్టులు విడుదల చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ప్రాజెక్టుల్లో 1 సంవత్సరం పాటు టెంపరీగా పనిచేయాలి. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి. సో ఫ్రెండ్స్, WII అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి పోస్టులు పడ్డాయి, భారత అటవీ శాఖ వైల్డ్ లైఫ్ నుంచి. సో దీని యొక్క ఖాళీలు పూర్తి వివరాలు. ప్రాజెక్ట్ అసోసియేటివ్ 2 పోస్టులు ఉన్నాయి. నేచురల్ లేదా అగ్రికల్చర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక అయిన వారికి 31,000 ప్లస్ HRA హౌస్ రెంట్ ఫ్రీ, అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట కూడా ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్స్లో నేచురల్ లేదా అగ్రికల్చర్ సైన్స్ చేసిన వారు అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. సో వీళ్ళకి కూడా 31,000 ఇస్తారు. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. గుర్తింపు కలిగిన సంస్థ నుండి సైన్స్లో డిగ్రీ చేసిన లేదా డిప్లొమా చేసిన దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాలి. 20,000 సాలరీతో హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అనలిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ లేదా ఫోరెన్సిక్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు అర్హులు. 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన వారు అర్హులు. దీని యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చి 30,000 రూపాయలు అనమాట. అనలిస్ట్ అనమాట. ఫోరెన్సిక్ లేదా లైఫ్ సైన్స్లో డిగ్రీ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అర్హులు. 18 నుంచి 40 సంవత్సరాలు. జూనియర్ అనలిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. BSc లైఫ్ సైన్స్ లేదా ఫోరెన్సిక్ సైన్స్లో పాస్ అయిన వారు అప్లై చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25,000 జీతం చెల్లిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫోరెన్సిక్ సైన్స్, లైఫ్ సైన్సెస్ అన్నీ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఒకసారి నోటిఫికేషన్ కూడా చూద్దాం. కాంట్రాక్ట్ కాలపరిమితి. ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ప్రాజెక్ట్లో పనిచేయాలి. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాగా మనకి 1 సంవత్సరం పాటు కాలపరిమితి ఉంటుంది. ఇదైతే పర్మనెంట్ చేసేస్తారు. ఎందుకంటే మనకి వాళ్ళ కాంట్రాక్ట్ వెంటనే అయిపోవు కాబట్టి, అలా పెంచుతారు కాబట్టి ఇది అప్లై చేసుకోవడం మంచిది. ఎంపిక విధానం. ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హత కలిగిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎగ్జామ్స్ కూడా లేవు. జస్ట్ డాక్యుమెంట్ పెట్టాము అంటే, మన అప్లికేషన్ పెట్టామంటే చాలు, వాళ్ళు వెరిఫై చేసి మనల్ని ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా పెద్ద కండక్ట్ చేయరు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 500 రూపాయలు, SC ST OBC EWS అభ్యర్థులకు 100 రూపాయలు చెల్లిస్తే చాలు. ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో ఫీజు రుసుమును డిపాజిట్ చేసి అప్లికేషన్ ఫారంతో పాటు పంపించాలి. అంటే ఆఫ్లైన్ ద్వారా పంపించాలన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ముఖ్యమైన సూచనలు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్లోని అన్ని వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేసి నిర్ణీత సమయంలోని పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫారంతో పాటు ఫీజు రిసీట్, అర్హత సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పంపించాలి. దరఖాస్తు చేశాక ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇస్తారు. సో ఫ్రెండ్స్, దరఖాస్తు చేసిన తర్వాత ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించి మనకు ఉద్యోగం ఇస్తారు. దరఖాస్తు ఆఖరి తేదీ స్టార్టింగ్ డేట్ వచ్చి 25 ఆగస్ట్ 2024 నుండి 12 సెప్టెంబర్ 2024 వరకు అర్హులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్కి అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపించాలి. ఆఖరి తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా యూజ్ ఉంటే ఫాస్ట్గా ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి. 12 సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. ఎలా అప్లై చేయాలంటే, ఇది ఆఫ్లైన్ ద్వారా పంపించాలన్నమాట. కింద ఫారం మీకు ఇస్తాను లింక్, దాని ద్వారా పంపించాలన్నమాట. అలా అయితే ఫస్ట్ నోటిఫికేషన్ PDF చూద్దాం, తర్వాత అప్లికేషన్ ఫామ్ చూద్దాం. నోటిఫికేషన్ PDF చూస్తే మనకి నోటిఫికేషన్ PDFలో ఏమేమి ఇచ్చారో తెలుస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ PDF అయితే నేను ఓపెన్ చేస్తాను. An autonomous institute of Ministry of Environment, Forest and Climate Change, Government of Chandrabani, Dehradun. సో ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో దీంట్లో ఏంటంటే మనకి
వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎలా అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అన్నీ ఉన్నాయి. పొజిషన్స్ అడ్వైజ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 2 పోస్టులు ఉన్నాయి. 31,000 హౌస్ రెంట్ ఫ్రీ. అలాగే 35 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 ఇయర్. ఓకే. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనిట్ ఫర్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. గుడ్ స్కిల్స్ ఉండాలి. మంచి స్పాటియల్ అనాలిసిస్, ఎక్సలెన్స్ విత్ రైటింగ్ స్కిల్స్, డిస్క్రిప్షన్ వర్క్ కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ప్రాజెక్ట్ అసోసియేట్ 1. ఇదైతే ఒక పోస్ట్ ఉంది. 31,000 ఉంది దీని యొక్క సాలరీ. దీని యొక్క ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు. ఇది మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ సేమ్ టు సేమ్ అన్నమాట. ఫస్ట్ దానికి ఎలా క్వాలిఫికేషన్, సెకండ్ దానికి కూడా సేమ్ అలాగే. అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అంటే ప్రాజెక్ట్ ఆఫ్ టైటిల్. నెక్స్ట్ పొజిషన్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. దీని యొక్క సాలరీ వచ్చి 20,000. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే ఏదైనా డిగ్రీ నుంచి సైన్స్లో గ్రూప్లో మీరు డిగ్రీ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి వచ్చి ప్రతి ఒక్కరు అర్హులు కాబట్టి ఈ పోస్ట్ అప్లై చేయండి అందరూ. అలాగే 4th పొజిషన్ వచ్చి పష్మినా సర్టిఫైడ్ సెంటర్. ఓకే, పష్మినా సర్టిఫైడ్ సెంటర్ అనలిస్ట్. దీని యొక్క పోస్ట్ వచ్చి అనలిస్ట్. 2 సంవత్సరాలు. దీని యొక్క పోస్ట్ వచ్చి అనలిస్ట్. 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క సాలరీ వచ్చి 30,000. అలాగే ఇందులో ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫారెన్సిక్ సైన్స్ కానీ లైఫ్ సైన్సెస్ కానీ మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, ఫారెన్సిక్ సైన్స్, లైఫ్ సైన్స్. అంటే ఫారెన్సిక్ సైన్స్ అంటే నాది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీకు గుడ్ కంప్యూటర్ వర్కింగ్ కావాలి, డిస్క్రిప్షన్ వర్క్. అలాగే 5th పొజిషన్ వచ్చి జూనియర్ అనలిస్ట్. ఇది కూడా ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఫారెన్సిక్ సైన్స్ చేసినా సరే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అది రేర్ గ్రూప్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఫీజు వచ్చి జనరల్ కేటగిరీకి 500 రూపాయలు, మిగిలిన వాళ్ళందరికీ 100 రూపాయల ఫీజు అనమాట. సో ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఎగ్జామ్ అయితే లేదు మనకి, జస్ట్ వచ్చి మనకి ఇదేంటి ఇంటర్న్షిప్లు ఏమైనా చూస్తే వాటితో మార్కులు కలుపుతారు, లేదంటే మనకి ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే చాలు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ చెప్పేసాను. దీని యొక్క స్టార్టింగ్ డేట్ 25 ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్ వరకు, 12 సెప్టెంబర్ వరకు. లాస్ట్ డేట్ వచ్చి 12 సెప్టెంబర్ వరకు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్వర్టైజ్ కంట్రోల్ పొజిషన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, ఇండియా, డెహ్రాడూన్. ప్రాజెక్ట్ అంటే మీ సీరియల్ నెంబర్, మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటో రాయండి. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ పేరు, కరెంట్ డెసిగ్నేషను, క్యాస్ట్, మీ క్యాస్ట్. కరెంట్ డెసిగ్నేషన్ అంటే మీరు స్టూడెంటా, టీచరా ఏదో ఉంటుంది కదా, లేదా మీరు యొక్క ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ ఏ ఉంటాయి కదా ఇది రాయండి. ఫాదర్, హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్, కరస్పాండెన్స్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, హైయర్ సెకండరీ ఎక్కడ, బ్యాచిలర్ డిగ్రీ ఎక్కడ, మాస్టర్ డిగ్రీ ఎక్కడ, అలాగే డాక్టరేట్ డిగ్రీ, పిహెచ్డి ఏమైనా ఉంటే అది. సో నెక్స్ట్ ఇలాగా ప్రతి ఒక్కటే ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్లో మీకు ఫీజు ఎంత ఇచ్చారో ఆ ఫీజు పెట్టి అప్లై చేసి డీడీ తీసి బ్యాంక్ ద్వారా పంపించారనుకో, ఆఫ్లైన్ ద్వారా ఈ పోస్ట్ అంతా పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలాగా ఫారెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.